అలంపూర్లో కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఆగడాలు మితిమీరాయని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఫైర్ అయ్యారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం 8 కోట్ల రూపాయలు అడిగారని మండిపడ్డారు. నియోజకవర్గంలో కాంట్రాక్టర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. అలంపూర్లో కాంగ్రెస్ నేతలు కబ్జాలు పెరిగిపోయాయని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మండిపడ్డారు. ఏ చిన్న కాంట్రాక్ట్ అయినా సరే ఆ పార్టీ నేతలకి దక్కుతాయని ఫైర్ అయ్యారు. అలంపూర్ 100 పడకల ఆసుపత్రి కాంట్రాక్ట్ ను సంపత్ కుమార్ డి కంపెనీకి దక్కిందన్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ నరేష్, చెప్పండి. ఇటు అలంపూర్లో అయితే కాంగ్రెస్ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు అండ్ ఇసుక మొరం దోపిడీ జరుగుతుంది. అసలు ఏంటి ఇష్యూ? వాట్స్ ద అప్డేట్? అలంపూర్ తో పాటు గద్వాల 2 నియోజకవర్గాల్లో కూడా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. అక్కడ అధికారులు కావచ్చు, ఇటు కాంట్రాక్టర్లు, ఇటు దందాలు చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా సంపత్ నిత్యం బెదిరిస్తూ ఉన్నాడు. ఇటీవల నేషనల్ హైవే 44 హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి సంబంధించి భ్రమర కన్స్ట్రక్షన్స్ వాళ్ళని కూడా సంపత్ బెదిరించారు. ఆయన అనుచరులు మారణాయుధాలతోటి బెదిరించి 8 కోట్ల రూపాయలు ఇవ్వాలని, 8 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే పనులు చేయనేమంటూ బెదిరించినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఆ అంశంపై ఎస్పీకి ఆ సంబంధిత కాంట్రాక్టర్ ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. గత కొన్ని నెలలుగా సంపత్ కుమార్ మొత్తం నియోజకవర్గంలో, జిల్లాలో కూడా ఆయన ఒక షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అన్ని దందాల్లో వేలు పెడుతూ అందిన కాడికి దోచుకు తినేటటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, బీఆర్ఎస్ నేత క్రిషాంక్ స్పందించారు. సంపత్ అరాచకాలు రోజు రోజుకు కూడా మితిమీరిపోతున్నాయని, అక్కడ ఇసుక కావచ్చు, మట్టి దందాలు చేసుకునేటటువంటి వారి దగ్గర నుంచి నెలలా మామూలు వసూలు చేయడం కావచ్చు, మరోవైపు అతని కుమారుడికి సంబంధించి ఒక కాంట్రాక్ట్ జాబ్స్ ఇప్పించేటటువంటి ఏజెన్సీ ఉంది. ఆ ఏజెన్సీకే జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం కావచ్చు, అలంపూర్ 100 బెడెడ్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి అక్కడ ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఈ సంపత్ కుమార్ కొడుకు ఆ ఏజెన్సీకి బాధ్యత తీసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు 9 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం, జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో కూడా ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా పూర్తిగా ఆ సంపత్ కుమార్ కొడుకుకు చెందినటువంటి ఏజెన్సీకి అప్పగించాలని చెప్పి కూడా అధికారుల మీద గత కొన్ని రోజులుగా కూడా ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాడు. మరోవైపు టిప్పర్ కి ఇంత నెలకు ఇటు మట్టి దందా కావచ్చు, ఇటు ఇసుక దందా కావచ్చు, ఈ 2 దందాలు చేసేటటువంటి వారంతా కూడా నెల ఆయనకు కప్పం కట్టాల్సిందే. మరోవైపు అధికారుల ట్రాన్స్ఫర్ కావచ్చు, సహకరించేటటువంటి పోస్టింగ్లు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఆయన పెత్తనం కొనసాగుతుంది. ఆయన 2 ఏళ్లుగా ఎటువంటి పదవిలో లేకున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి అనుచరుని, కాంగ్రెస్ లో పార్టీలో పెద్ద నాయకుడిని చెప్పుకుంటూ జిల్లాలో మాత్రం గలీజ్ దందాలు సంపత్ కుమార్ కొనసాగిస్తున్నట్లుగా కూడా ఇవాళ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు క్రిషాంక్ మాట్లాడారు. ఆయన ఆ దందాలకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా ఇవాళ మాట్లాడి ఆయన చేస్తున్నటువంటి అరాచకాలను ప్రెస్ మీట్ ద్వారా ఎండగట్టారు. అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో ప్రజాపాలన కాదు, ప్రజల్ని పీడించుకు తినేటటువంటి పాలన కొనసాగుతుందంటూ ఎమ్మెల్యే విజయుడు మాట్లాడారు. నడిగడ్డ సంపత్ కుమార్ రాజ్యం కాదు, ఆయన సంగతి తేలుస్తామంటూ ఎమ్మెల్యే విజయుడు వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ నేత క్రిషాంక్ వచ్చేసి ఈ మొత్తం వ్యవహారం, ఈ 8 కోట్ల వసూలు అంశానికి సంబంధించి, మారణాయుధాలతో బెదిరించినటువంటి అంశానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ డిమాండ్ చేశారు. ఇటు యూట్యూబ్ ఛానళ్లు, జర్నలిస్టుల మీద ఎంక్వైరీ చేయడానికి సిట్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వము ఇంత ఒక కాంట్రాక్టర్ ని మారణాయుధాలతోటి బెదిరించినటువంటి అంశంలో 8 కోట్ల లంచం డిమాండ్ చేసినటువంటి అంశంలో కూడా సిట్ ఏర్పాటు చేయాలని క్రిషాంక్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు మహబూబ్ నగర్ జిల్లాకు వస్తున్నటువంటి సందర్భంగా ఈ అంశం పైన ఎంక్వైరీ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేసి ఈ అంశంలో నిజానిజాలను నిగ్గు తేల్చాలని చెప్పి బీఆర్ఎస్ నేత క్రిషాంక్ డిమాండ్ చేశారు. గత 2 ఏళ్లుగా కూడా సంపత్
వ్యవహారం అంతా కూడా పలుమార్లు ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. ఇటీవల 8 కోట్ల లంచం డిమాండ్ చేయడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోవైపు తుమ్మిళ్ళ వద్ద ఇసుక పంచాయతీకి సంబంధించి కూడా ఇందిరమ్మ ఇండ్లకు వెళ్లేటటువంటి కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి వ్యక్తిని కూడా బెదిరించడంతో దాదాపు నెల రోజుల పాటు కూడా అక్కడ ఇసుక తవ్వకాలు ఆగిపోవడంతో ఇందిరమ్మ ఇండ్లు నిలిచిపోయాయి. ఇలా ప్రతి సందర్భంలో కూడా జిల్లాలో ఏ దందా జరిగినా కూడా ఆయన కనుసన్నల్లోనే జరగాలని, ఆయనకు తెలియకుండా ఎటువంటి పనులు కూడా జరగొద్దని అధికారులు సహకరించేటటువంటి అధికారులు నెల మామూలు ఇచ్చేటటువంటి అధికారులు మాత్రం కొనసాగుతున్నారు. లేక ఆయన చెప్పిన మాట వినకపోతే మాత్రం ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి పరిస్థితిని కూడా చూసాం. జిల్లాలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి సమాచారాన్ని అడిగినటువంటి సందర్భంలో సమాచారం ఇవ్వడానికి నిరాకరించినటువంటి ఓ మహిళా ఉద్యోగి పైన కూడా నువ్వు ఉండేటట్టు లేవు జిల్లాలో, ఇక్కడి నుంచి పోతావా అంటూ ఆయన బెదిరింపులకు దిగినటువంటి ఆడియో కూడా అలంపూర్ నియోజకవర్గంలో ఒకటి వైరల్ అవుతుంది. ఈ అంశానికి సంబంధించి కూడా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మాట్లాడారు. మొత్తం మీద సంపత్తు వ్యవహారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఇటు సీఎం హోంమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కావచ్చు, ఇద్దట్లో ఆయన వ్యవహారాలన్నింటినీ తేల్చాలని, ఆయన వసూళ్ల భాగోతం కావచ్చు, ఆయన బెదిరింపులు భయభ్రాంతులకు గురి చేయడం వంటి అన్ని అంశాలపైన సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఓకే నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.